అందుకనదిగో స్వామి అలా వస్తున్నాయి. ఈషత్ ప్రఫుల్ల సరసీను హనాడి కేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆయాతి మందమణిల సహ దివ్య గంధై శేషాదృశేఖర విభో తవ సుప్రభాతం. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహనారి కేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం. వెదురు పువ్వులు మొదలైనటువంటివి అపురూపంగా ఉంటాయి. అటువంటి పువ్వులు వాటి మించి వచ్చేటటువంటి సువాసన అద్భుతంగా ఉంటుంది. తెల్లవారుజాముని విచ్చుకుని ఆ పువ్వుల మించి వచ్చేటటువంటి వాసన ఉందే, అది గుబాళిస్తోంది స్వామి, తెల్లవారుతోందని గుర్తు నిద్రలే. అసలు ఆ సూర్యోదయం అవుతోందనేటప్పటికీ వాతావరణం అంతా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వరకే అనుకుంటాం సముద్యంతం అని పొంగిపోతున్నారు మహానుభావుడు అగస్త్య మహర్షి. ఎందుకో తెలుసా? అసలు అంతరిక్షంలో ఒక వైభవం ఉంటుంది. ఆయన మండలాకారంగా కాదు వెడతాయి ఆయన గుర్రాలు. వెడుతున్నప్పుడు మొట్టమొదట తూర్పు దిక్కున బయలుదేరతాయి. తూర్పు దిక్కున బయలుదేరుతుంటేనే అరుణోదయం అని మొట్టమొదట ఆయన సారథి కనపడతాడు. ఎర్రటి కాంతులు వస్తాయి. ఆ ఎర్రటి కాంతులు వచ్చేటప్పటికీ తూర్పు దిక్కున దేవేంద్రుడు లేచి నిలబడి, ఇంద్రుడు అధిపతి కదా, సూర్యుడికి నమస్కారం చేస్తాట. చేయగానే ఓ విచిత్రం జరుగుతుందట. మయూరక వివరించాడు. ఆయన అహల్య విషయంలో గౌతముడు ఇచ్చినటువంటి శాపం చేత ఆయన యొక్క శరీరం అంతా కూడా కన్నుల కింద కానీ పద్మముల కింద కానీ కనపడతాయి. అది వికారమైనటువంటి స్థితిని పొందింది గౌతముడి శాపం వల్ల. మీ అందరికీ తెలుసు ఆ విశేషం. అవి పద్మములలా ఉంటాయి ఆ కళ్ళు. సూర్యకిరణములు ఎప్పుడైతే పడ్డాయో ఇంద్రుడి కళ్ళన్నీ విచ్చుకుంటాయిటంటే అంత అందంగా ఉంటుంది కదా సూర్యబింబం. అన్ని కళ్ళు విచ్చుకుంటే ఒళ్ళంతా పద్మాలు విచ్చుకున్న మనిషోడు ఎలా నించుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాట ఇంద్రుడు. అప్పుడు అనూరుడు పెద్ద కేకేస్తాట రథాన్ని నడుపుతూ, ఓ ఇంద్ర, నీ ఒళ్ళంతా కళ్ళు, ఆ కళ్ళన్నీ పద్మాల్లా ఉన్నాయి. అదిగో మా స్వామి కిరణాలు పడి నీ ఒంటి మీద ఉన్న పద్మాలన్నీ విచ్చుకున్నాయి. అంటే నీ కన్నులన్నీ విచ్చుకున్నాయి. విచ్చుకుని ఎంత విచిత్రాకృతిలో ఉన్నావో రెండు చేతులు ఎత్తి నమస్కరించి సూర్యరథం బయలుదేరిందంటే. అంటే ఇంద్రుడు లేచి నిలబడి తన గణములన్నిటితో నమస్కరిస్తాడు. తూర్పు దిక్కున బయలుదేరి మండలాకృతిగా ఆగ్నేయానికి తిరుగుతాడు. ఆగ్నేయానికి తిరగగానే అనూరుడు అరుస్తాట, ఓ అగ్ని, ఇప్పటి వరకు నీ కాంతి ప్రజ్వలంగా పైకొచ్చింది. ఇప్పటి వరకు లోకానికి నువ్వు కాంతినిచ్చావు. కానీ నీలోకి ఏ హవిస్సునిస్తారో ఆ హవిస్సును కూడా పుచ్చుకునేటటువంటి పరబ్రహ్మస్వరూపమైన సూర్యనారాయణుడు వస్తున్నాడు. ఆయన కాంతి చేత నీ కాంతి కప్పబడుతోంది. లేచి నిలబడి నమస్కరించంటే అగ్నిహోత్రుడు లేచి సూర్యనారాయణుడికి నమస్కరిస్తాట. మండలాకృతిగా ఆగ్నేయం నుంచి దక్షిణానికి తిరుగుతుంది రథం. తిరిగేటప్పటికీ యమధర్మరాజు దక్షిణ దిక్కుకు అధిపతి. అనూరుడు అరుస్తాట, ఓ యమధర్మరాజా, నువ్వు సూర్యనారాయణమూర్తికి కొడుకువి, నీ తండ్రి వస్తున్నాడు, లేచి నిలబడు. గుర్రాల యొక్క చప్పుడు వినపడ్డా, గుర్రాల యొక్క అరుపు వినపడ్డా, గుర్రాల యొక్క దౌడు వినపడినా దున్నపోతు జడుస్తుంది. జడిసి అటు ఇటు పరిగెడుతుంది. నీ వాహనం మహిషం దున్నపోతు. స్వామి రథం మీద వస్తుంటే ఆయన దివ్యమైన గుర్రముల యొక్క సకిలింపుకి, వాటి యొక్క చప్పుడికి నీ దున్నపోతు కంగారు పడి అటు ఇటు పరిగెడుతుందేమో, దాన్ని నీ వెనక్కి పెట్టుకుని ముందుకు నిలబడి తండ్రికి నమస్కారం చేయి అంటట. యమధర్మరాజు దక్షిణ దిక్కున నిలబడి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తాట. దాటుతుంది. దాటి నైరుతి వైపు వెడుతుంది. వెళ్ళేటప్పటికి నిరుతి రాక్షసాధిపతి. నువ్వు ఎంత రాక్షసాధిపతివైనా ఇన్నాళ్ళు భగవంతుని అనుగ్రహం లేక రాక్షస బుద్ధితో గణములను నడిపావు. ఇప్పుడు సాక్షాత్ స్వామి దృష్టి నీ మీద పడుతోంది. నైరుతి వైపుకు వస్తున్నాడు. నువ్వు ధన్యుడవైపోయావు. నైరుతి లేచి నిలబడి నమస్కరించంటే అంటే అప్పుడు నిరుతి లేచి నమస్కారం చేస్తాట. అట్నుంచి పశ్చిమానికి తిరుగుతుంది. తిరిగేటప్పటికి పశ్చిమాన జలములకు అధిదేవత వరుణుడు. ఆ అనూరుడు అరుస్తాట, ఓ వరుణుడా, నువ్వు లేచి నిలబడి నమస్కారం చేయడం కాదు, స్వామివారి యొక్క గుర్రములు ఆధారము లేనటువంటి ఆకాశ మార్గంలో ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పరిగెడుతున్నాయి. స్వామికి ఉపకారం చేయడం ఎటువంటిదో స్వామి రథానికి కట్టబడిన గుర్రాలకి ఉపకారం చేయడం కూడా అటువంటిదే. గుర్రాలకి చేసే మహోపకారం ఏమిటంటే వేడిక్కిపోయిన శరీరం మీద చల్లటి నీళ్లు చల్లితే గుర్రాలు సంతోషిస్తాయి. అందుకని ఓ వరుణుడా, నువ్వు జలాధిదేవతవి, చల్లటి నీళ్లు ఇదిగో గుర్రముల మీద చిలకరించు అంటట. అనగానే పశ్చిమ దిక్కున వరుణుడు లేచి ఆయన గుర్రాల మీద నీళ్లు పోస్తాట. ఆ తడిసిపోయిన ఒంటితోటి గుర్రాలు ఇలా విదిలిస్తే ఆ నీళ్లు లేచి దిక్పాలకుల మీద పడుతుంటాయిట. ఆ గుర్రాలు మండలాకారంగా వెళ్ళిపోతుంటే వరుణుడు లేచి నమస్కరిస్తాట. ఇలా వెళ్ళేటప్పటికి వాయువు వస్తాడు వాయువ్యంలో. ఓ వాయువా,
ఇప్పుడే పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు స్వామి యొక్క గుర్రాల్ని తడిపాడు. ఇప్పుడు గాలి కూడా వేస్తే ఒళ్ళు చల్లగా వాటికి సేద తీరుతుంది. ఆయన గుర్రాల మించి చల్ల గాలి ప్రసరించి వాటి ఒళ్ళు చల్లబడితే సంతోషిస్తే స్వామి సంతోషిస్తారు. అంటే గాలి స్వామి గుర్రాల మీదకెళ్ళి అవి సేద తీరేటట్టుగా ఆనందపడేటట్టుగా చేస్తుందిట. నా గుర్రాల్ని సంతోషపెట్టాడని పరమప్రసన్నంగా వాయువు వంక చూస్తుంటే వాయువు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తుండగా ఉత్తర దిక్కు కెడుతుంది గుర్రం. ఉత్తర దిక్కున కుబేరుడు ఉంటాడు. అనూరుడు అరుస్తాట, నీకు శంఖనిధి పద్మనిధి అని 2 గొప్ప నిధులున్నాయి. అందులో ఆ శంఖమన్న పేరు పద్మమన్న పేరు 2 మా స్వామి చేతిలో ఉండేటటువంటి ఆయుధ రూపాలు. నీకింత గొప్ప ధనాధినాథుడవన్న పేరు వచ్చిందంటే మా స్వామి అనుగ్రహం. శంఖనిధి పద్మనిధికి అధిపతి అయిన వాడా లేచి నిలబడి నమస్కరించంటట. అంటే కుబేరుడు లేచి నమస్కరిస్తాడు. అక్కడి నుంచి రథం ఈశాన్య దిక్కుకు తిరుగుతుంది. ఓ ఈశాన్య దిక్కుకు అధిపతి అయిన శివ, నిన్ను నమస్కరించమని అడగం. ఎందుకంటే నువ్వు ఎలా అష్టమూర్తి తత్వంతో ఉంటావో అలా ఈ సూర్యుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. మీరిద్దరూ నమస్కారం చేసుకుంటే అద్దం ముందు నిలబడి నేను నాకు నమస్కారం చేసుకున్నట్టు ఉంటుంది బింబ ప్రతిబింబములకు. కాబట్టి ఆశ్చర్యమైన విషయం, ఏ ఇద్దరూ అష్టమూర్తి తత్వాన్ని పొంది ఉన్నారో వాళ్ళిద్దరూ ఒండరులు ఒకరికొకరు కనపడుతున్నారని అనూరుడు లేచి ఇటు అటు నమస్కారం చేస్తాడట. శివుడికి సూర్యుడికి రథం తిరుగుతుందట మండలాకారంగా. ఆ సూర్యోదయం అవుతుంటే అంతరిక్షంలో అంత హడావిడి జరుగుతుంది. అంత గొప్పగా ఉంటుంది. అది ఇక్కడి నుంచి కాదు, కిరణ సముదాయము చేత ప్రకాశించేటటువంటి సమస్త భువనములు లోకములు గ్రహమండలాల దగ్గర నుంచి ఆయన యొక్క అనుగ్రహంతో ప్రకాశించేటటువంటి సమస్త భూతములు కూడా అంత సంతోషాన్ని పొందుతాయిట. అక్కడతో ఊరుకోలేదు. బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు లేచి భయంతో నమస్కారం చేస్తారట. సమస్త భూతములు సంతోషంతో చేస్తే ఒక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మాత్రం భయంతో చేస్తారట నమస్కారం సూర్యుడికి. ఎందుకో తెలుసా? బ్రహ్మగారంటాట, నేను పద్మసంభవుణ్ణి, శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పుట్టాను. నువ్వు కానీ పక్కకి వెళ్ళిపోయావు అనుకో పద్మాలు ముడుచుకుపోతాయి. నువ్వు పక్కకి వెళ్ళిపోకు, అటు తిరిగినా ఒక కిరణం మాత్రం ఇటువైపుకు పెట్టు, లేకపోతే నాకు ఆసనం లేకుండా పోతుంది ముడుచుకుపోతే. అందుకని సూర్యనారాయణ నా వైపు చూడడం మాత్రం మానకుసుమా, అటు తిరిగినా ఇటు కిరణం పడేటట్టు చెయ్యి అని తన వైపు చూడడేమో అని బెగ్గబెట్టుకుని భయపడుతూ నమస్కారం చేస్తాడట. ఇక శ్రీ మహావిష్ణువు నల్ల కలువల యొక్క కాంతిని అపహరించగలిగినంత గొప్ప కాంతి కలిగింది వచ్చిందనుకోండి, ఆ కాంతిలో ఈ కాంతి ఇంకొండదు కాదు. నల్ల కలువ చాలా అందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. అసలు నల్ల కలువ నీటిలో కనపడితే ఎంత అందంగా ఉంటుందో. దాని ఆ గొట్టం తుంచి చేత్తో పట్టుకుంటే పైకి నల్లగా ఉండి దాని లోపల తెల్లగా ఉంటుంది. ఉండి నీటి బిందువులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా దాంట్లో ఇలా తల పెడితే ముఖం పెడితే చల్లగా తగులుతుంది. శంకర భగవత్పాదులు విచ్చుకోని నల్ల కలువతో పోలుస్తారు అమ్మవారి యొక్క కళ్ళని. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. అమ్మవారి కళ్ళు ఇలా ఇచ్చుకున్నాయనుకోండి, ఎదురుగుండా నిలబడలేం. ఇలా మూసుకుందనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి లోకాలుండవు. కాబట్టి ఆవిడ పరమ ప్రసన్నంగా ఇలా ఉందనుకోండి, బాగా విచ్చుకోకుండా బాగా ముయ్యకుండా మనందరం సంతోషంగా నిలబడతాం. అందుని విచ్చుకొని నల్లకలువ ఎలా ఉందో నీ కన్ను అలా ఉందన్నారు శంకరాచార్యులు. కాబట్టి ఆ నల్ల కలువల కాంతితో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఆయన శరీరం అంతా కాంతివంతంగా ఉంటుంది. జలధర రేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతంలో. అంత అందమైనటువంటి కాంతితో ఉంటాడు. ఇంత కాంతి కలిగిన వాడికి అనుమానం వస్తుంది, అమ్మ బాబోయ్ సూర్యనారాయణమూర్తి వస్తున్నాడు కదా, ఆయన తేజస్సు అంతా నా మీద పెడితే నా కాంతి వెలవెలబోతుంది. అప్పుడు ఏమిటి అంత అందంగా ఉంటాడన్నారు కానీ ఏమిటి ఈయన కాంతి వెలవెలబోయేంత కాంతి సూర్యనారాయణమూర్తి వస్తోందని నా వైపు చూసిన వాళ్ళు ఇంతకన్నా అదే బాగుందని అటు తిరిగిపోతారేమోనని
ఎక్కువ కాంతితో నా కాంతిని హరించే కుసుమా సూర్యనారాయణ అని ఈయన ఆయనకి నమస్కారం చేస్తాట భయంతో. బ్రహ్మగారికి ఆసనం ముడుచుకుపోతుందని భయం, విష్ణువుకి తన ఒంటి కాంతి దొంగిలిస్తాడేమో అని భయం. ఇక శివుడు, ఆయనకి కూడా ఈయన్ని చూస్తే ఒక భయంట. ఏమిటి ఆయనకి భయం అంటే, పరమశివుడు లోకములనన్నిటినీ కూడా కాపాడుతుంటాడు, జ్ఞానకారకుడై ఉంటాడు. అంత జ్ఞానకారకుడైనటువంటి శంకరుడికి ఎవ్వరి చేత ఓడింపబడినటువంటి లక్షణం ఉన్నవాడు అనేటటువంటి గొప్ప కీర్తి ఉంది. ఇంత గొప్ప కీర్తి ఉన్నప్పటికీ కూడా, ఇంత తెల్లటి శరీరం ఉన్నవాడైనప్పటికీ కూడా, సూర్యనారాయణమూర్తి యొక్క కిరణములు వచ్చి ఆయన మీద పడ్డాయనుకోండి, ఆయన కాంతి పడిపోయిందనుకోండి, ఇంత తెల్లటి వస్తువు ఆ కాంతిలో మునిగిపోతుంది. మునిగిపోతే అసలు ఆ వస్తువు ఉందా లేదా అన్నది అర్థం కాదు. ఎందుకంటే ఆయన స్ఫటిక మణినిభం, అసలే తెల్లది, పెద్ద కాంతిలో ఉందనుకోండి కనపడదు. సెల్ ఫోన్కి తెల్లటి కవర్ వేసారనుకోండి, నల్లటి దాని మీద పెట్టాలి, కనపడుతుంది. అంతేకాని మీరు ఎక్కడో ఏదో గదిలో పని చేసుకుంటూ దాన్ని పట్టుకెళ్ళి తెల్లటి పంచల షాప్ మీద ఎట్టారనుకోండి, మీకు అది కనపడదు. ఎందుకని? అసలే దానికి తెల్ల కవర్ వేశారు సెల్ ఫోన్కి, పైగా పట్టుకెళ్ళి తెల్లటి పంచల షాప్ మీద పెట్టారు, ఎందుకు కనపడుతుంది? అదే నల్ల బట్ట మీద పెట్టారనుకోండి, ఏది ఫోను అనేటప్పటికి కనపడుతుంది. తెల్లటి శంకరుడు తెల్లటి కాంతిలో మునిగిపోయాడు అనుకోండి, అసలు శంకరుడేడి? అందుకని కనపడ్డావు. అందుకని నీ కాంతి ప్రవాహంలో ముంచేసి నేనున్నానో లేనో అన్న అనుమానం లోకాలకి కల్పించకు సూర్యనారాయణమూర్తి. కొద్ది కొద్దిగా ముంచకుండా కాంతి ప్రసరించమని భయంతో నమస్కారం చేస్తాట. త్రిమూర్తుల్ని భయపెట్టగలిగినంత కాంతి పుంజంతో ప్రకాశించి బయలుదేరతాడు సముజ్యంతం. అది అగస్త్యుడి సంతోషం. అబ్బా, ఏమి సూర్యోదయం!